హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. వేణుమాధవ్ ఈ పేరు వినగానే నవ్వొచ్చేస్తుంది. ఒకప్పటి ఈ స్టార్ కమెడియన్ ఎందుకు సినిమాల్లో ఎక్కువగా కనిపించట్లేదు? తన ఎదుగుదలని ఎవరు తొక్కేశారు? జూనియర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి కమెడియన్గా ఎదిగి హీరోగా కూడా మూవీస్ చేశాడు. తన బిహేవియర్ వల్ల తనని ఎదగకుండా సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా చేశారా, లేదా ముక్కుసూటితనమే తన ఎదుగుదలని నిలిపివేసిందా అని అనిపిస్తుంది. మధ్యలో కొన్ని పుకార్లు కూడా వేణుమాధవ్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేలా చేశాయా? ఆ పుకార్లలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఆ పుకార్ల ప్రభావం వేణుమాధవ్ కెరీర్ని దెబ్బతీసింది. ఒకానొక దశలో వేణుమాధవ్ చనిపోయాడని కూడా సోషల్ వెబ్సైట్లలో పుకార్లు చక్కర్లు కొట్టాయి. నేను బ్రతికే ఉన్నానని తనే మీడియా ముందుకు వచ్చి చెప్పుకునే పరిస్థితి వేణుమాధవ్కి వచ్చింది. తన కామెడీ టైమింగ్తో పంచ్ డైలాగులతో అదరగొట్టే వేణుమాధవ్ ఒక్కసారిగా అధఃపతనానికి పడిపోయింది తన కెరియర్. తనకు ఎఫ్ఐఆర్స్ చాలానే ఉన్నాయని, ఎఫ్ఐఆర్స్ ఉంటే ఏంటి, నా పర్సనల్ లైఫ్కి సినిమాలకు లింక్ ఏంటని అంటాడు. ఒక వ్యూలో ఆలోచిస్తే అతను చెప్పింది కరెక్టేనా అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత వేణుమాధవ్ సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాడని సమాచారం. చిరంజీవి తన నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తాడా? ఎందరు కమెడియన్స్ ఉన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. వేణుమాధవ్ కామెడీ స్టైలే వేరు. తెలంగాణ యాసలో డైలాగ్స్ పంచెస్ వేస్తుంటే నవ్వకుండా ఉండని వారుండరు. వేణుమాధవ్ కెరీర్లో ఎన్నో ఆటుపోట్లను చూశాడు. మళ్ళీ తన ప్రయత్నాలతో గోడకు కొట్టిన బంతిలా వస్తాడని అనిపిస్తుంది. ఇంకా తనలో సత్తా ఉందని, మళ్ళీ తనకు నవ్వించే శక్తి ఉందని అంటున్నాడు. ఏదేమైనా ఒకప్పటి ఈ స్టార్ కమెడియన్ మళ్ళీ మనల్ని నవ్వించాలని కోరుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన్యం టూరింగ్ టాకీస్.